నేను ఎవరు? హూ ఆమ్ ఐ? వెల్కమ్ టు ద ఎపిసోడ్ 1 ఆఫ్ లైఫ్ మంత్ర హూ ఆమ్ ఐ. ఎప్పుడైనా ఆలోచించావా? ఈ మార్నింగ్ లేచి నీ ఫోన్ చెక్ చేయకపోతే నువ్వు ఎవరు? నువ్వు కాదన్న భావన కలిగిందా? జాబ్ లేకపోతే నేనెవరు? డబ్బు లేకపోతే నా విలువ ఏమిటి? సోషల్ మీడియాలో లైక్స్ రాకపోతే నిజంగా నేను లేనట్టేనా? కృష్ణ, ఇదేనా గందరగోళం? ఎందుకంటే నేను నన్ను ఎప్పుడూ ఒక పేరు, ఒక ప్రొఫైల్, ఒక రిలేషన్, ఒక సక్సెస్ లేదా ఫెయిల్యూర్తో చూసుకున్నాను. కానీ ఇవన్నీ ఒక రోజు మాయమవుతాయి. పేరు మాయమవుతుంది, బంధాలు కూడా ఒక రోజు వదిలి వెళ్ళిపోతాయి. డబ్బు, ప్రెస్టేజ్, జాబ్ అన్నీ తాత్కాలికం. అయితే నిజంగా నేనెవరు? మనిషి కళ్ళు మూసుకొని వెళ్ళేటప్పుడు తనతో పాటు వెళ్ళేది కార్ కాదు, గోల్డ్ కాదు, ప్రొఫైల్ కాదు, వెళ్ళేది ఒక్కటే, అదే ఆత్మ. ఈ ఆత్మకు అసలు నేను అనే పేరు ఉంది. ఇది ఒక షాక్ లాంటిదే కృష్ణ. ఎందుకంటే నేను ఇంతకాలం నా శరీరం నేను, నా ప్రొఫెషన్ నేను, నా బంధాలు నేను అని నమ్ముకున్నా. కానీ అసలు నేను ఇవన్నింటికి సాక్షిగా నిలిచే చైతన్యం. అందుకే ఈ ప్రపంచం నన్ను ఏ రకంగా తిప్పినా, ఎన్ని డిప్రెషన్, ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని లాస్లు ఇచ్చినా నాలో ఉన్న ఆత్మని ఎవరూ తాకలేరు. ఇది తెలుసుకున్నప్పుడే నేను అనే పదం ఒక్కసారిగా శరీరం నుండి శాశ్వతమైన ఆత్మ వైపు ఎగిరిపోయింది. ఇది తెలుసుకోవడమే నిజమైన గీత కదా. అందుకే కృష్ణ, నన్ను నేను ఎవరో, ఎందుకు వచ్చానో, ఏం చెయ్యాలో నువ్వే నేర్పు. ఇది కేవలం యుద్ధంలోనే కాదు, ప్రతి మనిషి తన జీవితంలో యుద్ధంలో తప్పక, జీవితం అనేది ఒక యుద్ధం కదా, ఈ జీవిత యుద్ధంలో తప్పక తెలుసుకోవాల్సిన సత్యం. నువ్వు గమనించావా కృష్ణ, మనిషి ఒక రెజ్యూమ్ లాంటి వాడైపోయాడు. డిగ్రీ లేకపోతే తెలియదు, జాబ్ లేకపోతే విలువ లేదు, ఒక రిలేషన్ లో విఫలమైతే ఎగ్జిస్టెన్సే లేదనుకుంటాడు. కానీ ఇది నిజమా? పుట్టినవాడు చనిపోయిన వాడికి పుట్టినప్పుడే బర్త్ సర్టిఫికేట్, చనిపోయేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్, ఈ రెండిటితోనూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ మధ్యలో ఉన్నప్పుడే వాటికి విలువ కట్టి పెట్టుకుంటాడు కదా. ఒక్కసారి ఊహించినంత మాత్రంలోనూ ఈ శరీరాన్ని హాస్పిటల్లో ఐసీయూకి పెట్టి ఆక్సిజన్ తీసేస్తే ఒక పెద్ద ఎంఎన్సీ సీఈఓ అయినా లేదా ఒక చిన్న కూలీ అయినా ఇద్దరి శరీరం ఒకేలా పడిపోతుంది. అయితే అసలు నేను ఎవరు అని ఇంకా అర్థం కాని వాళ్ళకి ఒక షాకింగ్ ట్రూత్ ఏంటంటే, నిన్న నీ కలలో నువ్వు ఎవరివో వాడివి, ఈ రోజు నువ్వు వేరే వాడివి, రేపు మరలా వేరే పాత్రలు మారుతున్నా కానీ నటుడు ఎవరు? అదే ఆత్మ. ఒకటి రియలైజేషన్ కృష్ణ, నేనంటే సోషల్ ఐడెంటిటీ కాదు, ఈ బాడీ కాదు, ఈ తాత్కాలికమైన సక్సెస్ స్టోరీస్ కాదు. అసలు నేను అనే ఒక విట్నెస్ ఏంటి అంటే, అన్నీ జరుగుతుండగా చూస్తున్న ఒక చైతన్యం ఉండడమే. ఎంత పెద్ద కార్పొరేట్ లైఫ్ లో పనిచేస్తున్నా, ఎంత హైటెక్ మొబైల్ వాడినా నిజమైన టెక్ మనలోనే ఉంది. అది ఆత్మ అనే అనంతమైన ఎనర్జీ సోర్స్. అది కనెక్ట్ అయినప్పుడు డిప్రెషన్ కి బ్యాటరీ ఛార్జ్ లాంటి బూస్ట్ వస్తుంది. డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. లైఫ్ కి ఒక డివైన్ జీపీఎస్ సెట్ అయినట్టు ఉంటుంది. అయితే ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనుషులు ఏఐని అడుగుతున్నారు హూ ఆమ్ ఐ అని, కానీ సమాధానం గూగుల్లో లేదు, లింక్డ్ఇన్ లో లేదు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో లేదు. అది మనసులో, ఆ లోతైన మూలంలో ఉంది. అక్కడికి వెళ్ళి వెతకాలి, అక్కడ నన్ను నేను కనుక్కోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన ఫ్రీడమ్, నిజమైన పీస్, నిజమైన నేను దొరుకుతాను. దీని గురించి భగవద్గీతలో నువ్వు చెప్పిన మాట ఒకసారి గుర్తు చేయినా? నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావన భూయః అజో నిత్యా శశ్వతోయ పురాణే నహంతే హంత్యమానే శరీరే. 2వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్పావు కదా, ఈ శరీరం మారిపోతుంది, ఈ పేరు మాయమవుతుంది, ఈ సక్సెస్, ఈ ఫెయిల్యూర్స్ అన్ని తాత్కాలికం, కానీ ఆత్మ మాత్రం నజాయతే మ్రియతే వా కదాచిన్, పుట్టదు, చావదు, ఎప్పటికీ శాశ్వతం. ఇది తెలుసుకున్నప్పుడు మనిషి డిప్రెషన్స్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, కంపారిజన్ అన్ని చిన్న దుమ్ములాగా అనిపిస్తాయి. ఎందుకంటే నేను అనేవాడు తాత్కాలికం కదా, ఆ రోల్ కాదు. సోల్ అన్నది మాత్రమే ఎటర్నల్. అక్కడే నిజమైన ఫ్రీడమ్ ఉంది. So this is the realization of who am I. Subscribe for more such videos for